కుతంత్రాలు పన్నే ఇంద్రుని కుతంత్రాన్ని మేము ఎప్పటికీ సఫలం కానివ్వం అప్సరస మేనక. ఒక తపస్సుని భంగపరచడం అది మహాపాపం. ఋషివర్య, ప్రప్రథమంగా నా ప్రణామాలు స్వీకరించండి. అటు పిమ్మట నేను తమన్ని వేడుకుంటాను. తమరు కోపగించకండి. కోపగించుకోవద్దా? ఎందుకు కోపగించవద్దు? నీవు అకారణంగా మహాపాపం చేస్తే మేము సకారణంగా క్రోధం తెచ్చుకోవద్దా? ఎందుకు రాదు క్రోధం? ఋషివర్య, శాంతించండి. మేనక, ఈ దివ్య ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతి పాలు చేయవచ్చావు. నన్ను శాంతించమంటున్నావా? ఋషివర్య, నేను ఇష్టపడి ఇక్కడికి రాలేదు, పంపబడ్డాను. నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని పాటిస్తున్నానంతే. అనర్థకారకమైంది అతని ఆదేశం, ఇంకా వినాశకారకం నువ్వు అతన్ని ప్రసన్నుని చేసుకోవడం. మేనక, ఇప్పుడు మేము నిన్ను ఆదేశిస్తున్నావు. నీవు వెంటనే స్వర్గానికి వెళ్ళిపో. లేదంటే మా క్రోధంలోంచి ఉత్పన్నమయ్యే శాపం, ఆ శాపం వల్ల నీకు కలిగే కష్టాలు నువ్వు అనుభవించక తప్పదు. ఋషివర్య, తమరి శాపం అంటే భయంతో నేను నా స్వామి దేవేంద్రుని ఆదేశాన్ని అవహేళన చెయ్యలేను. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మేనక, నీకు నీ దుర్దశ గురించి చింతయే లేదా? ఇంద్రుని ఆదేశం గురించి చింతే అధికమా? సహజమేగా ఋషివర్య, వారు మాకు స్వామి కదా. అయితే స్వామి ఆదేశం అంటూ నీవు తాపస్సుల తపస్సుని భంగపరుస్తావా? ఎవరికి ఏం నష్టం కలుగుతుందో, ఏం భంగం కలుగుతుందో ఆలోచించడం నా పని కాదు ఋషివర్య. నేను కేవలం నా స్వామి దేవేంద్రుని కోరిక నెరవేరుస్తున్నాను. మేనక, నీ స్వామి ఇంద్రుని వలనే నీవు కూడా బాహ్యంగా నకసిక పర్యంతము అందంగా ఆకర్షణీయంగానే ఉన్నావు. కానీ లోపల మీ ఇద్దరిది పాపపు మనస్తత్వమే. నీవు స్త్రీవి, అందుకే మేము నిన్ను భస్మం చేయలేము. కానీ మేము నీకు శాపం ఇస్తున్నాము. నీవు ఏ విశ్వామిత్రునైతే భ్రష్టుణ్ణి చేయాలనుకున్నావో అతని కారణంగానే స్వర్గం నుంచి భ్రష్టురాలివై ఒక మానవ కాంతలా జీవనాన్ని సాగిస్తావు. నీవే కాకుండా నీ సంతానం కూడా మా శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. దుష్ట ఇంద్రుని కుతంత్రంలో సమ్మిళితమైన పరిణామం నీవు మాటి మాటికి అనుభవించవలసిందే. మాటి మాటికి అనుభవించవలసిందే. చింతించవలసిన పనే లేదు. నీవు నీ పుత్రుని ఆహ్వానించావు కదా, అతను ఏ సమయంలోనైనా ఇక్కడికి వచ్చేస్తాడు. స్వామి, నా చింతల్లా దూర్వాసుడు ఇక్కడికి చేరుకోవడం గురించి కాదు. నా ఆలోచన ఏమంటే మార్గమధ్యంలో ఏదైనా అనుచిత సంఘటన వల్ల అతని స్వాభావిక క్రోధం జాగృతం అవుతుందేమో అని. నాకెప్పుడు అతని క్రోధం గురించే భయంగా ఉంటుంది. ప్రణామం మాత. ప్రణామం పితాశ్రేష్ఠ. అంతా కుశలమే కదా పుత్ర? ఎవరికైతే మాతాపితరుల ఆశీర్వాదం ఉంటుందో అమంగళం వారి దగ్గరికి ఎన్నడూ రాలేదు పితాశ్రేష్ఠ. ఉత్తమము. ఒక మాట చెప్పు, తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఎక్కడా క్రోధం చూపాల్సిన అవసరం ఏమీ కలగలేదు కదా? మీ పితరులు తెలుసుకోవాలనుకుంటున్నారు దూర్వాస. మార్గంలో నువ్వు ఎవరికీ శాపం ఇవ్వలేదు కదా? మాతా, తమరికి సత్యం చాలా బాగా తెలుసు కదా. అన్యాయము, అవినీతి, అనుచిత కార్యాలు నేను ఎప్పటికీ సహించలేను అని. ఏదైనా అనుచితం జరిగితే నా లోపల అగ్నిగుండాలు రగులుకుంటాయి. మాత, ఆ దుష్ట ఇంద్రుడు రాజర్షి విశ్వామిత్రుని తపస్సు భంగపరచడానికి మేనకను అక్కడికి పంపాడు. అది చూసి నా క్రోధాగ్ని ప్రజ్వలితమైనది. నాలో జ్వాలలు రేగటం మొదలైంది మాత. ఇక అటువంటి స్థితిలో నేను మాట్లాడక ఎలా ఉండగలను? అందుకే నేను మేనకకి శాపాన్ని ఇచ్చాను. ఇంద్రుని దుర్మార్గాలు ఎప్పటికీ సమాప్తం కావు. ఎవరైనా న్యాయప్రియులు, నీతి ప్రియులైన వారు ఇంద్రుని దుర్మార్గాలు, అనుచిత కార్యాలను చూసి కూడా మౌనంగా ఎలా ఉండగలరు? ఇది నిర్వివాద సత్యము. న్యాయంగా, నీతిగా వర్తించేవారు అనుచిత కార్యాలు, దుశ్చర్యలను చూసి మౌనంగా ఉండలేరు. దేవర్షి నారదుడు కూడా అటువంటి ఒక గొప్ప వ్యక్తి. అతను వివిధ రకాల సూచనల్ని అనుసంధానించడంలో ఎంతో సమర్థుడు. సూచనల్ని సంగ్రహించాలనే ఉద్దేశ్యంతో ఎల్లప్పుడూ త్రిలోక భ్రమణం చేస్తూ ఉండే దేవర్షి నారదుడు
వైకుంఠాన్ని చేరుకుంటాడు. నారాయణ నారాయణ. ప్రణామం మాత. నారదా, నీవు సదా నారాయణ నామమే జపిస్తూ ఉంటావు. నారాయణ నామం ఎప్పుడూ తలుచుకోవెందుకు? మాత, నారాయణునిలోనే నారాయణ కూడా ఉంది. ఒకరి నామమే స్మరించినా కూడా అది ఇద్దరిని స్మరించినట్లే. ఇంకేమీ ఆరోపణ లేదు కదా మాత? ఉన్నాయి నారదా, ఎన్నో ఆరోపణలున్నాయి. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా స్వార్థం కోసమే వస్తావు. స్వార్థం లేకుండా అసలు నీవు వైకుంఠంలో ప్రవేశించవు. నారాయణ నారాయణ. అలాంటిదేమీ లేదు మాత. అలాంటిదే నారదా. ఒక మాట చెప్పు, పోయిన మారు ఇక్కడికి ఎప్పుడొచ్చావు? మరిప్పుడు ఎన్నో రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావు. మాత, నేను స్వార్థంతో వస్తాను అన్నారు. ఈ మీ ఆరోపణ నిరాధారమైనది అని అనేటంతటి సాహసం చేయలేను. కానీ కేవలం ఒకటి మాత్రం అవశ్యం నివేదిస్తాను. నా స్వార్థం లక్ష్మీనారాయణుల దర్శనం కోసమే. మరి మిగిలినది ఇక జగత్ కళ్యాణమే. మా దర్శనం గురించే మాట్లాడుతున్నావుగా? అయితే మరి నారదా, ఎంతకాలమైంది దర్శనానికి వచ్చి? ఇప్పుడు ఏమని చెప్పను మాత. ఏం చెప్పినా అది మీరు ఒప్పుకొనరని తెలుసు. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వేరే విషయం. నీవు చెప్పు ముందు. నిజమేమిటంటే మాత, నాకు తమరిద్దరి దర్శనం చేసుకోవాలని గట్టి కోరిక కలిగినా కూడా ఇక్కడికి రాలేని అశక్తత కనుక ఉంటే అప్పుడు నా కనులు మూసుకొని నా ఆత్మ సందర్శనం చేసుకుంటాను. ఇంకంతే, తమరిద్దరి దర్శనం అయిపోతుంది. నారదా, దూరాన ఆ హృదయ దర్శనానికి ఇక్కడి ప్రత్యక్ష దర్శనానికి భేదమేమిటి? భేదమేం లేదు, కేవలం ఒక్కటే. ఇక్కడికి రావడంతో కొన్ని సూచనలు తప్పక లభిస్తాయి. అవి లోక కళ్యాణం కోసం ఉపయోగపడతాయి. ఇక మనోదర్శనం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. అంతేకాక ప్రతి క్షణము తమరి స్మరణ చేస్తూ ఉంటాను. మనోనేత్రంతో తమరిద్దరి దర్శనం చేసుకుంటూనే ఉంటాను. నారదా, అయితే మరి నీ హృదయంలో నారాయణుని దర్శనం చేసుకుని నాకు చెప్పు. వారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోయారు. ఎప్పటి నుంచో వారికై ప్రతీక్షిస్తున్నాను. మాత, వారి పరిస్థితి వారే స్వయంగా తెలుసుకోగలరు. అన్యులెవరైనా ఎలా తెలుసుకోగలరు? అంటే నీవు కూడా చెప్పలేవు వారిప్పుడు మరెక్కడున్నారో? లేదు. విషయం ఏమిటంటే మాత, నేను ఇక్కడికి శ్రీ మహావిష్ణువు దర్శనానికే వచ్చాను. ఇది నాకు ముందే తెలిసి ఉంటే వారు ఇక్కడ లేనేలేరని. నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివి కాదు. అంటే నువ్వు స్వార్థబుద్ధివి నారదా? అవును మాత, అవును. మాతాపితరుల వద్ద ప్రతి బాలుడు స్వార్థపరుడే. కానీ ఈ స్వార్థం సాత్వికమైనది, తామసికం కాదు. ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది నారదా. నీ నారాయణులు, నా యొక్క స్వామి ఇప్పుడెక్కడున్నారని? మాత, నేను కేవలం అంచనా మాత్రం వేయగలను. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారనేది. ఎక్కడున్నారు నారదా? మాత, తమరికిది తెలిసినదే. పరమపిత బ్రహ్మదేవులకు ఒక క్షణము 1000 సంవత్సరాలు అని. ఇక ఎంతోసేపటి నుంచి శ్రీహరి వైకుంఠం నుండి అదృశ్యులయ్యారు. దీనికి స్పష్టమైన అర్థం ఏమంటే, శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవులు పరమ శివశంకరులతో కలిసి బ్రహ్మలోకంలో మంతనాలు చేస్తూ ఉండవచ్చు. మంతనాలు చేస్తూ ఉంటారా? ఏ విషయం గురించి చేస్తూ ఉంటారు? నారాయణ నారాయణ. వారు ముగ్గురు కూడా జగన్నాయకులు. వారు ఏ విషయమై సమాలోచన చేస్తున్నారో దానిని గురించి ఆలోచించడమే అసంభవం. కానీ నా మనసు చెబుతోంది, శ్రీ మహావిష్ణువు శీఘ్రమే ఇటకు వేంచేస్తారు. శీఘ్రమే విచ్చేస్తారా? అవును మాత, వారికి అవశ్యం తెలిసి ఉంటుంది. వారి భక్తుడొకడు వారి దర్శనార్థమై ఆత్రంగా ఉన్నాడని. వారు ఏ క్షణమైనా ఇక్కడ ప్రత్యక్షం అవ్వచ్చును. నారాయణ నారాయణ. ప్రణామం మహాప్రభు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి? అది జరిగి కొన్ని యుగాలైపోయాయి దేవి. బ్రహ్మలోకం నుంచి మేము పృథ్వీలోకం వెళ్ళాం. మా అంశావతారం అత్రి అనసూయల పుత్రుడు దత్తాత్రేయుని ఒకసారి కలిసేందుకు. దత్తాత్రేయుడు పృథ్వీలోకంలో ధర్మము సన్మార్గాలని పునఃప్రతిష్ఠిస్తున్నాడు.
మేము అక్కడి నుంచే వస్తున్నాం. ప్రభు, తమరు వెళ్ళి వచ్చేశారు కూడా, కానీ నేను వచ్చి ఇంకా వెళ్ళనే లేదు. ఆగి ఉన్నాను తమరి దర్శనం కోసమని. ఆగి ఉండడానికి ఏదైనా ప్రయోజనం, ఏదో కారణం ఉంటుందిగా నారదా? కారణం ఉందిగా ప్రభు. నేను అత్రి అనసూయల రుద్రావతార పుత్రుడు దూర్వాసుని యొక్క శాపం విషయమై తెలుసుకోవాలనుకుంటున్నాను. దేవేంద్రుని కుతంత్రంతో క్రోధితుడై ఆ శాపం మేనకకి ఇచ్చారు. ఆ శాపం యొక్క పరిణామం ఏమిటో అది నీకు తెలియనిది కాదుగా నారదా? స్వర్గవాసి అయిన మేనక విశ్వామిత్రుని మోహపాశంలో బంధించి పృథ్వీలోకంలోని సాధారణ నారి వలె అతన్ని గంధర్వ వివాహం చేసుకుంది. ఈ వివాహం ద్వారా ఒక కన్య జన్మించింది. ఆమెని మేనక మమతారహితంగా విడచి స్వర్గం వెళ్ళింది. స్వర్గం వెళ్ళిందా? మరైతే ఆ కన్య ఏమైంది ప్రభు? ఆ కన్య యొక్క ఆలనా పాలన కణ్వఋషి ఆశ్రమంలో జరిగింది. తమరు శకుతుల విషయమే చెబుతున్నారు కదా స్వామి? అవును దేవి. ఇదంతా నీకు తెలుసుగదా నారదా? శ్రీహరి, నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి? ఈ సంఘటనలన్నీ జరిగినట్టు నాకు తెలియనే తెలియదు. సరే, నీకు తెలియకపోతే మేము నీకొక సంకేతం ఇస్తాము. చెప్పండి, ఏమా సంకేతం? రుద్రావతారుడు మహర్షి దుర్వాసుడు శీఘ్రమే ఈ సంఘటనల వలయంలో అడుగుడాల్సి ఉంది. ఆ పైన జరగవలసిన దాన్ని నిర్వహించడం నీవు స్వయంగా చూడాలి. శకుంతల, ఏమిటి జరగవలసిందేది జరగట్లేదు. ప్రేమదా, ఎప్పుడు తిన్నగా మాటలు మాట్లాడవే? నీవు వినాలనుకునేది నీ మనసుకి నచ్చాలి కదూ, అయితే విను. ఈ పృథ్వీలోకంలో నీ మనసుకి నచ్చిన నీకు తగిన సుయోగ్యవరుడు దొరకటం అత్యంత కఠినం. ప్రియంవదా, నేను నీకెప్పుడు చెప్పాను నా కోసం సుయోగ్య వరుణ్ణి వెతకమని? నీవెందుకు చెబుతావో? ఒకవేళ చెప్పినా నీ శ్రీముఖంతో చెబుతావా? హావభావాలతోటి చెప్తావు కదా, ఇంకా చెప్పడమేంటి? నువ్వు చెబుతూనే ఉన్నావు. చెప్పు, సిగ్గులేదా నీకు? ఓయ్ 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 ఓయ్. ఓ నా సిగ్గుల పూబంతి, సిగ్గుపడుతున్నావా? కానీ నీ మనోభావాలని నీ సఖితో చెప్పటానికి సంకోచించకు. ప్రియంవదా, ఏమైంది ఈ రోజు నీకు? నాకేమవుతుంది? అయితే నీకే అవుతుంది. ప్రేమ లేదా వివాహము లేదా రెండూను. చూడు శకుంతల, స్వర్గంలోని పరమ సుందరి శ్రేష్ఠ అప్సరస మేనక శ్రేష్ఠ తపస్వి అయిన విశ్వామిత్రుల అనుపమాన సుందర కన్య కోసం స్వర్గలోకాధిపతి దేవేంద్రుని వంటి సంపన్నుడు, ఆ కామదేవుని వంటి సుందరవరుడే కావాలిగా. చాలు చాలు, చాలా అయిపోయింది. ఇక నేను నీతో మాట్లాడను. ఎందుకు? ఎందుకు? నాకన్నా మధురంగా మాట్లాడగలిగే వారిని వెతుక్కున్నావా నువ్వు? అవును ప్రేమదా, నిన్న మాట చెప్పేయి. అరే అవును, అది నిజంగా నేను మర్చిపోయాను. మరోడం తప్పులు చేయడం నీకు అలవాటే కదా. ఏమిటో గాని నీ పేరు ప్రియంవదా అని ఎవరు పెట్టారో? నీ పేరు మరపువదా అని ఉండాల్సింది. అలాగే అనుకో, కానీ నిన్నటి మాట నేను చెప్పే తీరుతాను. చెప్తాను చెప్తాను. ఎప్పుడు చెప్తావు నువ్వు? ఇక చెప్పేసి. అమ్మో అమ్మో, ఎంత తొందర! సరే, ఇక విను శకుంతల. నిన్న తీర్థయాత్రకి వెళ్లే ముందు మహర్షి కణ్వులు గౌతమి మాతతో అంటున్నారు, మా ప్రియమైన గారాల పట్టి ఇప్పుడు వివాహయోగ్యురాలైంది అని. పితరులు అని ఉండవచ్చు, ఇక గౌతమి మాత విని ఉండవచ్చు, కానీ నువ్వు ఎవరు వినడానికని చెప్తున్నావు? మా అతి ప్రియమైన శకుంతల, దాంతో ఆమెకి ప్రియమైన వారు దొరకాలని. సారథి, మేము అలసిపోయాం. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాం. ఉపయుక్త స్థలం కనబడితే రథాన్ని ఆపుచి. మహారాజా, అటు చూడండి, ఎదురుగా ఆశ్రమం కనబడుతోంది.
ఆగటానికి ఈ స్థానం ఉత్తమంగా ఉంటుంది. సరే సరే, అవశ్యం. దాహంతో గొంతు ఎండిపోతోంది. ఆశ్రమంలో శుద్ధ శీతల జలం అవశ్యం దొరకగలదు. సారథి, ఈ ఆశ్రమం ఎవరిది? అది నాకు తెలియదు మహారాజా. అక్కడికి వెళ్ళి నీళ్లు అడుగుదాం, అప్పుడైనా తెలుస్తుంది కదా. శకుంత్, శకుంత్. శకుంతల వెళ్ళింది ఉద్యానవనంలోకి. ఇప్పుడు తాను అక్కడికి వెళ్ళి లతలతో మాట్లాడుతుంది, పూపొదలని బుజ్జగిస్తుంది, తన ప్రియమైన వృక్షాలకు నీళ్లు పోస్తుంది, వాటిని తడుపుతుంది. అందుకని ఇంకెక్కడ మనకేంటి పని? నడవండి సఖ్యలారా, మనం వెడదాం. సుందరి,